ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా హరిహర వీరమల్లు. ఆయన ఒక యోధుడి పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ఎన్నో ఆయుధాలు వాడారు. ఆ ఆయుధాలన్నీ ఇక్కడ మనకి పార్క్ హైట్లో ప్రదర్శనకు ఉంచారు. ఇవాళ సినిమా పాట రిలీజ్ సందర్భంగా ఇక్కడ ఆయుధాలు ప్రదర్శనకు ఉంచారు. అసలు ఏమేమి ఆయుధాలు వాడారు ఏంటి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తారు. చూడొచ్చు, ఇక్కడ కత్తులు, పెద్ద పెద్ద కత్తులు ఉన్నాయి ఇక్కడ. అలాగే ఈటెలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు వాడిన ఈటెలు ఇవి. కత్తులు చాలా రకాల కత్తులు అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి ఈ కత్తి ఎంత పెద్దగా ఉందో చూడండి. పూర్వం రాజులు వాడే కత్తుల్లో రాజుల కాలం నాటి సినిమా కాబట్టి, ఆ బ్యాక్డ్రాప్లో వస్తున్న సినిమా కాబట్టి కత్తులు అన్నీ అలాగే ఉండేలాగా తయారు చేశారు. ఇది ఇంకో రకమైన కత్తి చూడొచ్చు. ఇక అలాగే ఇక్కడ చూసుకుంటే ఇవి ఇంకా పెద్ద కత్తులు ఉన్నాయి. ఈ రెండు అయితే అసలు పెద్ద కత్తులు. పవన్ కళ్యాణ్ గారు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టుకునేలాగా ఉన్నాయి ఇక్కడ కత్తులు. చూడొచ్చు ఎంత పెద్దగా ఉన్నాయి ఇవి. అసలు దాదాపు 4 అడుగుల పొడవు ఉన్నట్టున్నాయి ఇవి. చూడొచ్చు. అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వాడిన ఈ గన్నులు లాంటివి ఉన్నాయి ఇక్కడ, గన్స్. ఇక ఇదైతే పవన్ కళ్యాణ్ గారు పాటలో వాడారు కదా, మాట వినాలి గురుడా మాట వినాలి, దీన్ని వాడారు పవన్ కళ్యాణ్ గారు ఆ సాంగ్లో. ఇక ఆ తర్వాత ఇవి కూడా ఇంకో రకమైన కత్తులు ఉన్నాయి ఇక్కడ. చూడండి, కత్తులే ఎక్కువ వాడినట్టు కనిపిస్తుంది ఈ సినిమాలో. పవన్ కళ్యాణ్ పోరాట యోధుడిగా శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు ఈ కత్తులను అయితే వాడారు. చూడొచ్చు, ఇక్కడ కూడా మరికొన్ని కత్తులు అయితే ఉన్నాయి. అన్నీ ప్రతి ఒక్కటి డిఫరెంట్గా కనిపిస్తున్నాయి కత్తులు. చూడొచ్చు, దాదాపు ఒక 15 కత్తుల దాకా ఉన్నాయి ఇక్కడ. ఈ కత్తులు అయితే వాడారు. చూడొచ్చు, ఇప్పుడు మీరు చూస్తున్నారు కత్తులు వైవిధ్యమైన కత్తుల్లో ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక రకంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి ధాటికి ఈ కత్తుల్లో ఎన్ని విరిగిపోయి ఎన్ని ఇదయ్యో తెలీదు. చూద్దాం మనం. ఇంకా అటువైపు కూడా ఒకసారి పోస్టర్స్ చూడొచ్చు. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి పోస్టర్స్ ప్రజెంట్ చేశారు ఇక్కడ. జూన్ 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ అన్నిట్లోనూ విడుదల కాబోతుంది సినిమా. పార్ట్ 1 హరిహర వీరమల్లో 2 భాగాలుగా రాబోతుంది. ఇందులో పార్ట్ 1 అయితే జూన్ 12న రాబోతుంది. ఈ సినిమాకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. అలాగే ఆస్కార్ విన్నింగ్ గ్రహీత ఎంఎం కీరవాణి గారు ఈ చిత్రానికి సంగీతం అందించడం అయితే ఒక ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు. నిన్న అలాగే పవన్ కళ్యాణ్ గారిని కీరవాణి గారు కలవడం, కీరవాణి గారిని పవన్ కళ్యాణ్ గారు ప్రశంసించడం, మీ సంగీతం వింటే రోమాలు నిక్కబడుచుకుంటాయి అనేలాగా పవన్ కళ్యాణ్ గారు ప్రశంసించడం, కీరవాణి గారికి వచ్చిన ఆస్కార్ని పవన్ కళ్యాణ్ గారు చేతిలో పట్టుకొని ఎంతో ఉప్పొంగిపోవడం అనేవి నిన్న చూసాము. ఇక ఇప్పుడు చూసుకుంటే ఇంకా ఇక్కడ ఈ 2 ఈటలు అయితే పెట్టారు ఇక్కడ సినిమాలో వాడినవి. అలాగే చూడొచ్చు, పవన్ కళ్యాణ్ గారి కటౌట్లు, నిలువెత్తు కటౌట్లు ఇక్కడ పెట్టారు, ప్రజెంట్ చేశారు. ఇక్కడ ఎంట్రన్స్లో మాత్రం ఇవి పెట్టారు. చూడొచ్చు సినిమాలో వాడినవి ఇవన్నీ. అటువైపు కూడా ఒకటి పెట్టారు. హరిహర వీరమల్లు ఒక సరికొత్త రాజ్యాన్ని ప్రేక్షకులకు చూపించబోతుంది. ఒక రాజ్యం అప్పుడు ఎలా ఉండేది ఏంటి, శత్రువుల్ని వీరమల్లు శత్రువుని ఎలా తుదముట్టించాడు, వాటికి ఎలాంటి ఆయుధాలు వాడాడు అనేది ఇక్కడ అన్నీ ప్రజెంట్ చేశారు. ఒక విజువల్ వండర్గా అయితే ఈ సినిమా రాబోతుందని చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా విడుదలకు ముందే చాలా రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుంది. విడుదల తర్వాత ఈ సినిమా మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది. అసలు ఎన్ని వసూళ్లు సాధిస్తుంది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. హరిహర వీరమల్లు సినిమా కోసం ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జూన్ 12న రాబోతున్న ఈ చిత్రం కోసం ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఎన్ని కలెక్షన్స్ సాధిస్తుంది, ఎన్ని రికార్డ్స్ సృష్టిస్తుంది అనేది మనం వేచి చూడాలి. కెమెరా పర్సన్ నీరజ్తో గంగాధర్, మెగా9 టీవీ, హైదరాబాద్.